బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా ఈ మూడు యూరోపియన్ యూనియన్, అటు పక్కన నాటో. అంటే నాటోకేమో స్నేహపూర్వకం యూరోపియన్ దేశాలు. ఇప్పుడు యూరప్ దేశాల్లో విభజన వచ్చిందా, గొడవ వచ్చిందా? దేని ద్వారా? ఇజ్రాయెల్ వల్ల. ఇజ్రాయెల్కి అమెరికా వెన్నుదన్ను. యూరోపియన్ని నడిపించేదే అమెరికా. యూరప్ దేశాల్లో అత్యంత పవర్ఫుల్ దేశం ఏది? అమెరికా. అదే యూరోపియన్ని నడిపించేది. ఉర్సులినా వండర్లిన్ ఎవరైతే యూరోపియన్ యూనియన్ నాయకురాలు ఉందో ఆవిడ అమెరికా పెట్, అమెరికా బొమ్మ నడిపిస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ట్రంప్కి షాక్ ఇస్తూ, ఇజ్రాయెల్కి షాక్ ఇస్తూ అంతర్జాతీయ రాజకీయాలే మార్చి పడేసినటువంటి పరిస్థితి. అటు బ్రిటను, కెనడా, ఆస్ట్రేలియా ఈ మూడు దేశాలు కూడా పాలస్తీనాని దేశంగా గుర్తించడం. పాలస్తీనాని ఇప్పటిదాకా ఉగ్రవాద దేశంగానే గుర్తించారు. అక్కడ పాలకులు ఉగ్రవాదులే, ప్రజలు ఉగ్రవాదులే, అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఉగ్రవాదులే. అదేమంటే తమ దేశాన్ని కాపాడుకోవడానికి అంటారు. తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఎదురు దేశాల వాళ్ళ ప్రాణాలు తీస్తానంటే ఎట్లాగా? తమ మతాన్ని కాపాడుకోవడానికి ఎదురు మతాల ప్రాణాలు తీస్తానంటే ఎట్లాగా? అణువణువున కడుపులో బిడ్డని కంటున్నప్పుడు, అంటే కడుపులో పెరుగుతున్నప్పుడే వాళ్ళకి ఇజ్రాయెల్ అంటే విషాన్ని నూరిపోసేటటువంటి వాడు. పుట్టిన ప్రతి బిడ్డకి ఇజ్రాయెల్ అంటే, యూదులంటే విషాన్ని నూరిపోస్తూ ఉంటారు. అలాగే ప్రపంచంలో ఎక్కడికి పోయినా పాలస్తీనా వాళ్ళు పెంటే ఆ దేశంలో నాశనం చేయడమే. వాడెవ్వడు మనిషిలాగా ప్రవర్తించడు. క్రూరంగా, నీచంగా ఎవడైతే అన్నం పెడతాడో ఆ దేశ ప్రజలను కూడా నాశనం చేసేటటువంటి నీచాతి నీచులుగా తయారయ్యారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. అలాంటి దరిద్రమైనటువంటి పాలస్తీనాని ఒక దేశంగా గుర్తించడం. ఇప్పుడు ఏం చేస్తారు ఈ దేశాలు? వీళ్ళ రాయబారులు తీసుకొచ్చి వాళ్ళ దేశంలో వాళ్ళకి రాయబార కార్యాలయాలు ఇచ్చి వాడు దర్జాగా బతికేటట్టు చేస్తారా? శుభ్రంగా అక్కడ పాకిస్తాన్ ప్రధానమంత్రి వచ్చి ఆ దేశంలో రాయబారిగానే ఉంటాడు. ఎందుకంటే వేరే దేశంలో సేఫ్గా ఉండొచ్చు అనేటటువంటిది. ఎప్పుడైతే నువ్వు ఆ దేశాన్ని దేశంగా గుర్తించావు పాలస్తీనాని, ఆటోమేటిక్గా రాయబార కార్యాలయాలు ఎన్ని ఉండాలి? ఉంచుతారా రాయబార కార్యాలయాలు? అవకాశాలు కల్పిస్తారా వాళ్ళందరికీ కూడా ఉపాధి అవకాశాలు? అప్పుడు వీసాలకి ఎలా చేయాలా? దేశానికి రప్పించాలా? రప్పించుకోండి, సావండి. ఇప్పటికే మేము ఈ దేశాలు ఎట్లా తగలాడుతున్నాయో కనబడుతున్నాయి కదా. ఇంకోటి ఈ మూడు దేశాల్లో ప్రజా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇతర దేశాల వాళ్ళు వస్తే విచిత్రం ఏంటంటే భారతీయుల మీద పడేడుస్తున్నారు ఈ దేశాల్లో. భారతీయులు కష్టపడి అక్కడికి వెళ్ళి చదువుకుని అక్కడికి వెళ్ళి తమ శక్తినంతా దారపోస్తుంటే ఏడుస్తున్నారు. ఇప్పుడు తీవ్రవాదులను తెచ్చిపెట్టుకుంటారా? ఈ తీవ్రవాదులే కదా అక్కడ ఉన్నటువంటి గ్రూమింగ్ గ్యాంగ్స్ పిల్లల్ని, ఆడపిల్లల్ని బ్రిటిష్ వాళ్ళని వేధించుకు తింటుంది, ఆస్ట్రేలియాలో ఆడపిల్లల్ని వేధించుకు తింటుంది, కెనడాలో హింసలకి పాల్పడుతుంది, నేరాలు చేస్తుంది. ఆ దేశాలను గుర్తిస్తాయి. ఈ మూడు దేశాలు కలిసి పాలస్తీనాన్ని గుర్తిస్తాయి. శుభ్రంగా తీసుకెళ్ళి పాలస్తీనా ప్రజలందరినీ మీ దేశంలో పెట్టుకోండి. కొన్ని రోజులు పోతే మీ దేశాలు పాలస్తీనాగా మారుతాయి.